అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు. వీక్షక మహాశయులందరికీ స్వాగతం, సుస్వాగతం. చాలామంది ముస్లింలు టెర్రరిజాన్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఉగ్రవాదులుగా ఎందుకు మారుతున్నారు? ఇస్లాం శాంతిని బోధిస్తుంటే మరి హింసా మార్గం వైపునకు ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఈ ప్రశ్నకు ఈరోజు మనం సమాధానం చూసే ప్రయత్నం చేద్దాం. కొన్ని ప్రచార ప్రసార సాధనాల పుణ్యమా అని ముస్లింలు అందరినీ టెర్రరిస్టులుగా చూసేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది ముస్లింలకు చాలా బాధ కలిగించేటువంటి విషయం. ఒక విషయం ఎప్పుడు కూడా మనం గుర్తుంచుకోవాలి. టెర్రరిజం అనేది ఎలా పుట్టింది? కొందరు పెత్తందారులు బడుగు వర్గాలపైన, పేదవారిపైన, నిస్సహాయులపైన దురాగతాలు చేస్తూ ఉన్నప్పుడు కొందరు తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి పెత్తందారులపై తిరగబడ్డారు. వారిని తీవ్రవాదులుగా వారు పేరు పెట్టడం జరిగింది. వీరు పెత్తందారులకు శత్రువులైతే నిస్సహాయులకు ఆపద్బాంధవులు. ఏ దేశంలో అయినా ఒక తెగ వారిపై అన్యాయం జరిగితే వారు తిరుగుబాటు చేయడం సహజ సిద్ధమైనటువంటి విషయం. వారిలో కొందరు హింసా మార్గాన్ని ఎంచుకుంటే మరికొందరు అహింసను ఆయుధంగా చేసుకుంటారు. కొందరు కలం ద్వారా తిరుగుబాటు చేస్తే మరికొందరు తుపాకీ ద్వారా తిరుగుబాటు చేస్తారు. కానీ వారి లక్ష్యం అయితే ఒక్కటే. భారతదేశంలో కూడా బ్రిటిష్ వారి నిరంకుశ పరిపాలనను అంతం చేయడానికి భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు వంటి వారు హింసా మార్గాన్ని ఎంచుకున్నారు. వారిని బ్రిటిష్ ప్రభుత్వం తీవ్రవాదులుగా ముద్రవేసింది. కానీ మనం వారిని స్వాతంత్ర్య సమరయోధులుగా గౌరవిస్తాం. ముస్లింలు టెర్రరిస్టులుగా మారుతున్నారు అంటే వారి స్థానిక సమస్యలు వారిని ఆ విధంగా చేస్తున్నాయి. అలాగని వారు చేస్తున్నది న్యాయమని నేను చెప్పడం లేదు. ఇక్కడ వారు చేస్తున్నది తప్పే. ఇలాంటి గ్రూపు వారు వారి స్థానిక సమస్యల గురించి మాత్రమే పోరాడుతారు. కానీ ఇస్లాం వ్యాప్తి చేయడం వారి లక్ష్యం కాదు. ఇది గమనించాల్సినటువంటి విషయం. అలాగే శ్రీలంకలో తమిళ్ టైగర్లు ఉన్నారు. వారు ఏ మతానికి చెందినవారు? మావోయిస్టులు ఏ మతానికి చెందినవారు? మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న నక్సలైట్లు ఏ మతానికి చెందినవారు? ఇలా మన దేశంలో అనేక ప్రాంతాల్లో ఉన్న తీవ్రవాద గ్రూపులు ఏ మతానికి చెందినవో ఒకసారి ఆలోచించండి. కానీ ఇస్లాంను మాత్రమే ఎందుకు నిందిస్తున్నారు? ఇస్లాం ఎప్పుడు కూడా తీవ్రవాదాన్ని ప్రోత్సహించదు లేదు ఎప్పుడు కూడా. దానికి భిన్నంగా ఖురాన్లో 5వ అధ్యాయం 32వ ఆయతలో ఒక మానవుడి ప్రాణాన్ని తీసినవాడు సమస్త మానవుల ప్రాణాలను తీసిన దానితో సమానం. ఒక మానవుడి ప్రాణాలు కాపాడితే సమస్త మానవుల ప్రాణాలు కాపాడిన దానితో సమానమని ఇస్లాం ధర్మం బోధిస్తుంది. కాబట్టి ఇస్లాంకు టెర్రరిజానికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉంది. ఇస్లాం శాంతిని బోధిస్తుంది. అసలు ఇస్లాం అంటేనే సలం మరియు సిల్మ్ అనే 2 పదాలతో ఏర్పడినటువంటి పదం. సలం అంటే శాంతి, సిల్మ్ అంటే స్వయం సమర్పణ. దైవానికి తనను తాను సమర్పించుకోవడం ద్వారా తన జీవితంలో శాంతిని పొందేటువంటి వ్యక్తిని ముస్లిం అంటారు. ముస్లిం అంటే దైవ విధేయుడు. కాబట్టి దైవ విధేయత, ఆజ్ఞాపాలన ఒక మానవుడిని కాపాడమంటుందే తప్ప అనేక మంది మానవుల ప్రాణాలు తీయమని ఎప్పుడూ కూడా బోధించదు. మరి ఈ విధంగా ఎందుకు ముస్లింలు టెర్రరిస్టులుగా మారిపోతున్నారంటే ప్రతి ధర్మంలో కూడా ధర్మాన్ని సరిగా అవగాహన చేసుకోలేనటువంటి వ్యక్తులు ఉంటూనే ఉంటారు. అందులో భాగంగానే ఖురాన్ యొక్క వాక్యాలను తప్పుగా అర్థం చేసుకుని ఈ విధమైనటువంటి కార్యకలాపాలకు పాల్పడేవారు కూడా ఇస్లాంలో ఉన్నారు. వారు ముస్లింలుగా ఉండడం ముస్లిం సమాజానికే దౌర్భాగ్యకరం. కాబట్టి ఇస్లాం ధర్మం ఎప్పుడూ కూడా టెర్రరిజాన్ని ప్రోత్సహించలేదు సరికదా, టెర్రరిజాన్ని నియంత్రించేటువంటి అనేకమైనటువంటి శాంతియుత బోధనలు చేసింది. ఒకవేళ ఎక్కడైనా ముస్లింలు ఈ విధమైనటువంటి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారు అంటే అయితే వారి స్థానిక సమస్యలైనా అయి ఉండాలి. అది వారికే సంబంధించినటువంటి విషయం తప్ప పూర్తి ముస్లిం సమాజానికి సంబంధించినటువంటి విషయం కాదు. లేదా వారు ఖురాన్ యొక్క సరైనటువంటి అవగాహన లేని వారైనా అయి ఉండాలి తప్ప ఇస్లాం ఎప్పుడు కూడా టెర్రరిజాన్ని, మానవ హత్యలను ప్రోత్సహించదు కూడా. ఈ విషయాన్ని సహృదయంతో గమనిస్తారని వీక్షక మహాశయులను కోరుకుంటూ మరొక వీడియోతో ఇన్షాల్లా మరలా కలుసుకుందాం. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబర్కాతుహు.